Okay. Hope you are able to see my screen. Yes, sir. Okay, good. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. నిఖిల్ మీరు నిఖిల్ అది యుగేందర్ గారు మీరు మెటీరియల్స్ అన్ని క్రియేట్ చేశారన్నారు కదా. గణేష్, యుగేందర్, అజయ్, నాగలి గారు, పీటర్, సందీప్. Yes, sir. Okay, right. Let me go next step. We'll go for next step. 1 minute. Let me close all these things. How to check list of materials? Correct? Point ena? Yes, sir. How to check list of materials? Raskondi. MM60 is the T code to see the materials what you have created. Now I will check one by one. Okay? MM60. నా ప్లాంట్ వచ్చేసి ZSUN. సో నేను ఎన్ని క్రియేట్ చేశాను? 3 క్రియేట్ చేశాను. ఏంటవి? ఇది 25 గ్రాము, 50 గ్రాము 2 క్రియేట్ చేశాను, 3 క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఎవరు? ZCGE. ZCGE. ఓకే, 2 మెటీరియల్స్ క్రియేట్ చేయాలి. ఏముంది అందులో? ఇంకా 2ఏనా? ఓకే, నెక్స్ట్ ZAPP. ఓకే, 2 ఇంకా YCET. ఓకే, 3. ఓకే, ఇంకా ZJER. ఓకే, నెక్స్ట్ ZHLL. ఏం లేదు, కరెక్టేనా మీరు చెప్తుంది? కరెక్ట్ సార్. ZHLL లేదంట, సిస్టమ్ లో ప్లాంటే లేదంటుంది. అది ప్లాంట్ ZH01. ZH01, దట్స్ వాట్. 01. యా, ఓకే, 4 మెటీరియల్స్. ఇంకా నెక్స్ట్ ఎవరు? ఎవరు చెప్పలేదు? గణేష్ చెప్పారా మీరు? చెప్పాను సార్, YCET. ఓకే, నాగమల్లి గారు మీరు చెప్పారా? ZAMB. చెప్పాలి కదా, ZIMB. ఏం లేవే? AMB. ZAMB. ఓకే, 1. అజయ్ మీరు చెప్పారా? ఎస్ సార్, ఎస్ సార్ చెప్పండి. పీటర్ సార్ మీరు చెప్పారా? మీ వాయిస్ రావట్లేదు. ఓకే, సందీప్ చెప్పారా? మీ వాయిస్ రావట్లేదు. Yes, sir. చెప్పాను సార్. ఓకే, యోగేందర్ నిఖిల్ చెప్పాడు కదా, ఇద్దరు చెప్పారు. నేను చూడలేదు అందుకని ఓకే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? MM60లో అలా చెక్ చేసుకోవాలి ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్.
we have organization now. Okay, we have organization, we have customer, we have material. ఇంకేం కావాలి? ఈ కస్టమర్ కి ఈ ఆర్గనైజేషన్ త్రూ ఈ మెటీరియల్ సేల్ చేయాలి. ఓకే, నివేదిత గారు మీ కంపెనీ కోడ్, మీ మీ ప్లాంట్ చెప్పండి. వాట్ ఈస్ యువర్ ప్లాంట్? నివేదిత గారు. ఓకే, మెటీరియల్. సో ఈ కస్టమర్ కి త్రూ ఈ మెటీరియల్, ఈ ఆర్గనైజేషన్ యూస్ చేసి ఈ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ఈ మెటీరియల్ సేల్ చేయాలి. సేల్ చేయాలి అంటే నా దగ్గర ఇంకేం ఉండాలి? మెటీరియల్ అయితే ఉంది, సేల్స్ టీమ్ ఉండాలి. దీనికి స్టాక్ కావాలి కదా, స్టాక్ కావాలి, దీనికి స్టాక్ కావాలి. ప్లాంట్ ఇవ్వండి, ప్లాంట్ మీ ప్లాంట్ నెంబర్ చెప్పండి. PATN. ఓకే, మెటీరియల్ క్రియేట్ చేయలేదు. ఓకే, క్రియేట్ చేయాలి మెటీరియల్స్. స్టాక్ కావాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ ఇది ప్లాంట్, ప్లాంట్ లోకి అంటే ఇన్ ద సెన్స్ స్టోరేజ్ లొకేషన్ లోకి, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లాంట్ కి స్టాక్ ఎలా వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే బయట నుంచి వెండర్ ప్రొక్యూర్, మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ప్రొక్యూర్ ఫ్రమ్ అవుట్ సైడ్ వెండర్. వెండర్ నుంచి రావచ్చు, అంటే ఎవరైనా సప్లై చేస్తే వస్తుంది దీనికి కదా, సప్లయర్ నుంచి అంటే వెండర్ నుంచి. ఎస్ సార్. ఇంకా మేబీ థర్డ్ పార్టీ సేల్. అటేనా, నేను అదే చెప్తాను కదా, వెండర్ నుంచి తెచ్చుకుంటాను. ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ కి స్టాక్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కి, అంతే కదా? అవ్వచ్చు అవ్వకూడదా? అవ్వచ్చు సార్. అలా కూడా ప్లాంట్ లోకి స్టాక్ రావచ్చు కదా నాగమల్లి గారు? అవును సార్. కరెక్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వస్తుంది, బయట నుంచి నా సప్లయర్ వెండర్ నుంచి తెచ్చుకుంటే వస్తుంది, లేకపోతే వేరే ప్లాంట్ నాది వేరే ప్లాంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రెండు ఎస్లాక్ల మధ్యలో ట్రాన్స్ఫర్ జరిగినా వస్తుంది కదా, లేకపోతే ఇనిషియల్ స్టాక్ కూడా వస్తుంది. దీనికి నేను ఎందుకు కలర్ మార్చానంటే ఇది నేను చేయలేను, ఎందుకంటే ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టాక్ యాడ్ చేయలేను. వి డోంట్ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్. అలా అని చెప్పి సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ తీసుకురావాలి అంటే ఎస్ వీ కెన్ బ్రింగ్ ఇట్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో వీ కెన్ షో, ప్లాంట్ టు ప్లాంట్ ఐ కెన్ షో. బట్ ఎట్ ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో ఇవేవి వర్కౌట్ అవ్వవు మనకి, ఓన్లీ ఇనిషియల్ స్టాక్ అనేది వర్కౌట్ ఉంది. వాట్ ఈస్ దిస్ ఇనిషియల్ స్టాక్? ఏంటంటే సిస్టానికి మనం చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అంటే ఇవన్నీ స్టాక్ ఇన్ అయ్యే విధాల, స్టాక్ ఇన్ అయ్యే ప్రాసెస్లు ఇవన్నీ. ఓకే, ఇలా ఈ వేస్ అన్నిట్లోనూ స్టాక్ ఇన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, అయితే ఇదిలో ఒకటి ఇనిషియల్ స్టాక్ కూడా. ఇనిషియల్ స్టాక్ అంటే చూడండి, నిన్నటి వరకు కస్టమరు నాన్ ఎస్ఏపి
మేబీ ఇంకేదో సమ్ ఎక్స్ అనే ఈఆర్పి వాడుతున్నాడు, లేకపోతే అసలు ఏం వాడట్లేదు, ఒక నోట్బుక్ లో రాసుకుంటున్నాడు. ఐ డోంట్ నో, ఒక నోట్బుక్ లో రాసుకుంటున్నాడు స్టాక్ ఎంత ఉందని. ఏమైనా కొన్నాడు, నా సంబంధం లేదు. అది ఇవాళ నుండి ఎస్ఐపిలోకి వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎస్ఐపిలోకి వచ్చాడు. ఇప్పుడు ఇవాళ నుండి ఇక్కడ కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు కదా. కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు, లేదా ప్లాంట్ నిన్న ప్లాంట్ ఇక్కడే ఉంది, ఇవాళ కూడా ప్లాంట్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది ఎక్కడ ఉందో పటాన్చెరువులో అక్కడే ఉంది ప్లాంట్, ఏం మార్పు లేదు దానికి. కాకపోతే నిన్నటి దాకా కౌంట్ చేసిన స్టాక్ ఇవాళ నుంచి ఎస్ఐపి కౌంట్ చేస్తుంది. నిన్నటి దాకా నువ్వు రాసుకున్న స్టాక్ మాన్యువల్ గా అది ఎస్ఐపి కౌంట్ చేస్తుంది. అయితే ఎస్ఐపి కౌంట్ చేసే ముందు ఎస్ఐపికి మనం ఒక ఇన్పుట్ ఇవ్వచ్చు. ఎలాంటి ఇన్పుట్ అంటే, మరి నిన్నటి వరకు నీ వేర్ హౌస్ లో ఒక 100 యూనిట్లు పడున్నాయి కదా, నువ్వు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటావు. ఎస్ఐపి అనేది ఇవాళ వచ్చింది నీకు. నువ్వు ఎప్పటి నుంచో సంవత్సరాలుగా స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉన్నావు. దట్ ఈస్ యువర్ జాబ్. మీ కంపెనీ పనే అది. ఆ స్టాక్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి స్టాక్ ఫిల్ చేసుకోవడం, ఏదో చేస్తున్నారు. కానీ నిన్నటి వరకు మీరు ఈ 100 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీగా పెట్టుకుని ఉన్నారు, మేబీ మీ ఫ్యూచర్ ఆర్డర్స్ కోసం. అయితే మరి ఆ స్టాక్ ని ఎస్ఐపిలో చెప్పాలి కదా, ఎస్ఐపికి చెప్పాలి కదా. 100 యూనిట్లు ఆల్రెడీ ఉన్నాయి, నువ్వు ఇవాళ నుంచి రేజ్ అయ్యే సేల్స్ ఆర్డర్లన్నిటిని ఈ 100 స్టాక్ ని కూడా యూటిలైజ్ చేసుకో అని చెప్పాలి. అంటే ఏంటి, ఇనిషియల్ స్టాక్ ఒక 100 ఉంది అని అంటే, ఓకే ఒక అకౌంటింగ్ వర్డింగ్ వాడదాం. ఓకే, నిన్నటి క్లోజింగ్ స్టాక్ ఇవాల్టి ఇనిషియల్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్. నిన్నటి క్లోజింగ్ స్టాక్ ఇవాల్టి ఓపెనింగ్ స్టాక్ కదా. ఎస్ సార్, కరెక్ట్. ఓకే, నిన్న మేబీ 150 ఉన్నాయి, 50 సేల్ చేసా. నిన్న షట్టర్ క్లోజ్ చేసేటప్పుడు నా స్టాక్ వచ్చేసి 100 యూనిట్స్ ఉన్నాయి. నిన్నటి క్లోజింగ్ స్టాక్ ఇవాళ నా ఓపెనింగ్ స్టాక్. ఇవాళ నాకు మొత్తం 100 యూనిట్లు ఉన్నాయి నా ఓపెనింగ్ స్టాక్ కదా. మేబీ ఈలో మధ్యలో వచ్చి యాడ్ అవ్వచ్చు, లేదా ఇదే స్టాక్ కంటిన్యూ చేయొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు. కానీ ఇవాళ ఓపెనింగ్ స్టాక్ నాకు 100 యూనిట్స్. ఆ ఓపెనింగ్ స్టాక్ 100 యూనిట్స్ అని చెప్పి ఎస్ఐపి చెప్పాలి. దాన్నే ఇనిషియల్ స్టాక్ ప్రాసెస్ అంటారు. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం, ఇనిషియల్ స్టాక్ ప్రాసెస్. ఓకే, మీరు రియల్ టైంలో కూడా ఈ సినారియోనే వాడతారు. అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, మీకు ఒక టెస్ట్ కేసు ఇచ్చి రన్ చేయమన్నారు అనుకుందాం, లేకపోతే మీరే ఒక టెస్ట్ కేసు రన్ చేసుకోవాలి, అంటే ఒక సినారియో రన్ చేసుకోవాలి. అది ఎలా పనిచేస్తుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అనుకున్నారు. దానికి ఖచ్చితంగా మెటీరియల్ కావాలి, కస్టమర్ కావాలి, ఇద్దరు ఉండాలి. సో మెటీరియల్ ఉన్నప్పుడు మెటీరియల్కి స్టాక్ కావాలి, వెళ్ళి కన్సల్టెంట్ని అడగాలి. వాడు మీకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఇది ఒక డెమో ఎన్వైరన్మెంట్. డెమో ఎన్వైరన్మెంట్ అంటే ఒక శాండ్ బాక్స్ అంటారు రియల్ గా, నేను చెప్తాను అవన్నీ. బట్ ఒక డెమో ఎన్వైరన్మెంట్ అంటే అక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన సిస్టమ్ ఎలా ఉంది, మన డెమో సిస్టమే కదా, అక్కడ కూడా ఉంటుంది. రియల్ టైంలో కూడా డెమో సిస్టమ్ ఉంటుంది. మీరు ఏం వరి అవ్వద్దు, రియల్ టైంలో కూడా డెమో సిస్టమ్ ఉంటుంది. దానిలో మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. పని చేస్తుంది అనుకుంటేనే రియల్ సిస్టంలోకి వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఎవ్వరు మిమ్మల్ని అడగరు ఇలా ఎందుకు చేస్తున్నావు అని, ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అయ్యరు. గుర్తుపెట్టుకోండి, ఆ వరి ఏమి ఉండదు ఇందులో. మీరు కాన్ఫిగరేషన్ అంతా పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకొని ఓకే అనుకున్నాక మీరు రియల్ సిస్టంలోకి యాడ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే దాన్ని చూసి కాపీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవ్వరు మిమ్మల్ని కొట్టరు దాని గురించి. అది ఇంకా కరెక్ట్. దానివల్ల నష్టం జరగదు, లాభమే జరుగుతుంది తప్ప కంపెనీకి. సో ఒక డెమో ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి కంపెనీలో ఉంటుంది అది. ఓకే, సో మీరు అందులో సినారియో రన్ చేయాలి. కన్సల్టెంట్ అడిగితే అదేం మాట్లాడు, వాడి మీద డిపెండ్ అవ్వవద్దు. చిన్న చిన్న విషయాలు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మీరే స్టాక్ యాడ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఏ పద్ధతిలో స్టాక్ యాడ్ అవ్వదు. సో ఇమీడియట్ గా స్టాక్ యాడ్ అవ్వాలంటే ఇదే పద్ధతి, బెస్ట్ పద్ధతి. ఓకే, సో ఇది నేర్చుకుందాం. అయితే ఈ ఇనిషియల్ స్టాక్ యాడ్ చేయడానికి we used to use MB1C అని చెప్పేసి ఒక టీ కోడ్ ఉండే. అది ఇప్పుడు అబ్సొల్యూట్ అయిపోయింది, ఇప్పుడు లేదు. హనాలో అసలు లేదు ఇది, ఈ కాన్సెప్ట్ మొత్తం పోయింది.
అయితే హనాలోను ఈసీసీలోను ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఈసీసీ కూడా అప్డేట్ వర్షనే. ఈ రెండిట్లోనూ మీగో ఎంఐజిఓ ఇది మాత్రమే పనిచేస్తుంది. అంటే MB1C పనిచేస్తుంది ఈ సిస్టంలో, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ నౌ. బట్ మీరు ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటేనే ఫ్యూచర్. సో మీగో ఇది ట్రాన్సాక్షన్, మీగో ఎంఐజిఓ ఇది ఇనిషియల్ స్టాక్. అంటే ఇనిషియల్ స్టాక్ అని కాదు. ఈ మీగో ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్ వాడతాడు. ఇదేంటంటే స్టాక్ ని ఇన్ చేయడం కోసం, అది ఏ వే అయినా సరే స్టాక్ ని ఇన్ చేయడం కోసం వాడే టీ కోడ్ ఇది. ఇందులో మనం ఇన్ని విధానాలు ఉన్నాయి, ఇందులో ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి. ఇన్ దట్ వన్ వీఆర్ పికింగ్. సో దట్ ఈస్ ఇనిషియల్ స్టాక్. లెట్స్ గో, లెట్స్ సీ. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఓకే, ఎంఐజిఓ మీగోకి వెళ్తున్నాను. ఎస్, వీఆర్ ఇన్ మీగో. గూడ్స్ రిసిపెంట్ అవుట్ బౌండ్ డెలివరీ అంటుంది. అదంటే అది స్టాండర్డ్ గా డిఫాల్ట్ గా వస్తుంది. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్. దీన్ని ఏమంటారు? ఈ బార్ ఏమంటారు? నేనే సగం టైటిల్ బార్. ఓకే, టైటిల్ బార్ అంటారు. ఇక్కడ చూడండి, గూడ్స్ రిసిప్ట్ లో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇందులో పర్చేస్ ఆర్డర్, మెటీరియల్ డాక్యుమెంట్, ఇన్బౌండ్ డెలివరీ, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సిన అదర్ R10 అదర్ అంటే ఇక్కడ చూడండి నెంబర్ మారిపోద్ది. ఇక్కడ ఒక గూడ్స్ ఇష్యూ ఎంట్రీ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక మూమెంట్ టైప్ ఇది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం తర్వాత. మనకి కూడా వస్తాయి, మనకు కూడా ఉంటాయి, సేల్స్ లో కూడా మూమెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ 561 యాజ్ ఇనిషియల్ స్టాక్ అండి, గుర్తుపెట్టుకోవాలి. 561 is the initial stock movement type. 561, right? Next step లో. Okay, shall I add? We go. ఏంటో రాస్తున్నాను, క్యాపిటల్ లెటర్స్ రానట్టుంది. ఓకే, లెట్ మీ one by one వెళ్తాను. సో MIGO మీగో, MIGO. ఓకే, ఇక్కడ తీస్తాను. ఓకే, let me put someone here. One minute. Why automatic is not coming? ఎవరైనా ఎక్సెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు? వర్డ్ ఎక్స్పర్ట్స్? నెక్స్ట్ వన్, మీగో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత పోయింది. మీగో ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇవి రెండు సెట్టింగ్స్ ప్లస్ ఇది 561. సార్ హలో. యా, ఐఎమ్ దేర్, ప్లీజ్. హలో చెప్పండి నివేదిత గారు, చెప్పండి. సార్ ఇప్పుడు 561 అనేది మనం క్రియేట్ చేసామా లేక ఆటోమేటిక్ గా? No. There is almost more than 300-400 మూమెంట్ టైప్స్ ఉంటాయి దీంట్లో. 300-400 మూమెంట్ టైప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 300 ఉన్నాయి. యా, కరెక్ట్, 300 మూమెంట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మూమెంట్స్ ఎంఎంవి డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఒక్కొక్క మూమెంట్ టైప్ ఒక్కొక్కళ్ళు వాడతారు. ఒక్క నిమిషం ఉండండి. Let me show some. I know where I kept it.
ఎక్కడ పెట్టాను? యాడ్ చేశాను. నో, సరే చూపిస్తానులే. నేను అది మూమెంట్ టైప్స్, డిఫరెంట్ మూమెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్కడ పెట్టాను? సార్ నిగోలోకి దేనికి వెళ్ళాం సార్? జస్ట్ స్టాక్ ఎంత ఉందో తెలుసుకున్నాం. ఏంటండి? నిగోలోకి ఎందుకు వెళ్ళాము ఆఫ్టర్ క్రియేటింగ్ మెటీరియల్? మీరు క్లాస్ లో లేరా ఇప్పుడు దాకాను? ఉన్నాం సార్. అంటే ఇప్పుడు నో, వీఆర్ యాడింగ్ ఇనిషియల్ స్టాక్ కదా మీగోకి. ఇట్స్ ఎ టీ కోడ్ ఫర్ చెప్పండి. ఇనిషియల్ స్టాక్ మనమే యాడ్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి 561 ఎందుకు తీసుకోవచ్చు? మనం ఏం చేయలేదు, నేను చెప్తున్నాను. గూడ్స్ ఎంట్రీ ఏంటన్నా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. గూడ్స్ ఎంట్రీ ఒకసారి అక్కడ స్క్రీన్కి వెళ్ళండి సార్. అదే నిగోలో ఇప్పుడు A01 గూడ్స్ రిసిప్ట్ అదర్, అదే ఎందుకు తీసుకున్నాం సార్? దిస్ ఇస్ వాట్ ఇనిషియల్ ఎంట్రీ నో. ఓకే, ఇనిషియల్ కి అదర్ తీసుకుంటాం ఏదైనా క్రియేట్ చేయాలంటే. ఏదైనా స్టాక్ యాడింగ్ కి నేనేం చెప్తున్నాను ఇప్పుడు, మళ్ళీ మీరు ప్రాపర్గా వినాలి క్లాస్ లో. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు మనం ఇప్పుడు. సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ రిసీవ్ చేసుకోవట్లేదు. వేరే ప్లాంట్ నుంచి వేరే ప్లాంట్ కి ఇప్పుడు స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాం. ఎస్లాక్ నుంచి ఎస్లాక్ అంటే స్టోరేజ్ లొకేషన్ నుంచి స్టోరేజ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. దేర్ ఇస్ అనదర్ వే టు ఎంటర్ ద స్టాక్. అంటే మనం స్టాక్ రెడీగా పెట్టుకోవడం కోసం నేను ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం కొత్తగా మన కంపెనీని ఎస్ఏపికి ఇన్స్టాల్ చేస్తున్నాం. సో మనది పాత స్టాక్, మన నిన్న స్టాక్ ఉండిపోయింది కదా, దాన్ని ఎస్ఏపిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే సిస్టానికి చెప్పాలి, ఓకే దిస్ ఇస్ ద మై ఇనిషియల్ స్టాక్, అంటే నిన్నటి క్లోజింగ్ స్టాక్ ఇది నాది, ఇవాళ నుంచి ఎస్ఏపిలో వాడుతున్నాను కాబట్టి దాన్ని ఇవాళ ఎస్ఏపిలో కౌంట్ చూపించాలి. నేను ఇంకా నా దగ్గర ఆల్రెడీ ప్లాంట్ లో ఇంత స్టాక్ ఉంది అని చెప్పి ఎస్ఏపికి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో దాని గురించి నేను అదర్స్ అనే పద్ధతిని వాడుకొని స్టాక్ ఇన్ చేస్తున్నాను నేను. ఓకే, అంటే ఈ ఎన్వైరన్మెంట్ లో స్టాక్ తీసుకురావాలి కదా. ఓకే, ఓకే అర్థమైంది. యా, ఒక్క నిమిషం, నేను ఎక్కడ ఉన్నాను. ఈ మూమెంట్ టైప్స్ ఏంటంటే, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, మూమెంట్ టైప్స్ ఏంటంటే 561 అదని కాదు, స్టాక్ ఒక ప్లేస్ నుండి ప్లాంట్ లో ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతుంది అంటే దేర్ ఇస్ రిక్వైర్డ్, వి నీడ్ ఏ మూమెంట్ టైప్. మూమెంట్ టైప్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మూమెంట్ టైప్స్ బట్టి స్టాక్ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఇది ఎంఎం వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి మూమెంట్ టైప్ ఉంటుంది, ఎందుకంటే స్టాక్ మూమెంట్ జరిగే ప్రతి మూమెంట్ ఇది రికార్డ్ చేస్తుంది. మీరు స్టాక్ డెలివరీ చేస్తున్నారా, ఒక మూమెంట్. స్టాక్ మీకు రిటర్న్ వచ్చిందా, ఒక మూమెంట్. స్టాక్ మీరు ఇప్పుడే యాడ్ చేస్తున్నారా, ఒక మూమెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెమీ ఫినిష్డ్ గూడ్ నుంచి ఫినిష్డ్ గూడ్ లోకి మూవ్ చేస్తున్నారా, ఒక మూమెంట్. ప్రతిదీ అంటే స్టాక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అయిందంటే ఖచ్చితంగా మూమెంట్ టైప్ ఉండాల్సిందే. అది వీ హ్యావ్ అరౌండ్ 300 మూమెంట్స్. ఓకే, ఇందులో 300 మూమెంట్స్ ఉన్నాయి. గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ అని చాలా ఉంటాయి. కన్సంప్షన్ ప్రాజెక్ట్ మనం ఒక్కరికి కాదు, ఇది ఎంఎం పీపీ అందరి మూమెంట్స్ అయిపోయి ఉంటాయి. ఎస్డి మనం 6 సిరీస్ తో ఉంటాయి. మనవి 6 సిరీస్ తో ఉంటాయి. ఇక్కడ 6 ఏది, ఇక్కడ అవి ఇక్కడ చూపించలేండి, నేను వేరే దగ్గర చూపిస్తాను. ఈ 6 సిరీస్ మనకి ఇక్కడ చూపించవు.
ఓన్లీ స్టాక్ ఇన్లు, స్టాక్ మూమెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. 6 సిరీస్ నేను చూపిస్తాను మీకు. మన దగ్గర 6 మన దగ్గరకు వచ్చేస్తాయి, సేల్స్ లోకి వచ్చేస్తాయి. ఇవి మనం ఎంఎం ఏరియాలో ఉన్నాం. ఈ టీ కోడ్ ఎంఎం టీ కోడ్ అని చెప్పాను కదా. ఓకే, అర్థమైంది. విత్ డ్రాల్ ఫ్రమ్ స్క్రాపింగ్, స్క్రాప్ లోకి యాడ్ చేయటం, క్యూఏ ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయటం, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్ ని పంపించాలి. ఇదంతా నేను మీకు ఒకసారి మూమెంట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో దాని గురించి అని చెప్పి 561 తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అదర్ 561 ఇస్ ద మూమెంట్ టైప్. మెటీరియల్, సో ఏ మెటీరియల్ కి స్టాక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఆల్రెడీ నేను ఒకటి మెటీరియల్ క్రియేట్ చేసి ఉంచాం కదా, ఇది. ఓకే, దీనికి స్టాక్ యాడ్ చేస్తున్నాను, దీనికి స్టాక్ యాడ్ చేస్తున్నాను. ఇది మెటీరియల్. ఓకే, let me take it as a quick shot. So moment type R10, this one, and here you should understand, here you have to enter. You have to enter. Okay, copy. Let me post it here. Okay, next step, go to quantity, enter the quantity. Some around 100 units I'm entering. సో అంటే నిన్న నా దగ్గర 100 యూనిట్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఆ 100 యూనిట్స్ ని ఇవాళ ఎంటర్ చేస్తున్నాను, అంటే ఇవాళ చూపిస్తున్నాను దీంట్లో. ఓకే, నెక్స్ట్ వేర్, ఎక్కడ. సో ఈ ఎక్కడికి అనేది మనం చెప్పాలి. ఇక్కడ ZSUN అనే ప్లాంట్ లో, అంటే మీరు ఏ స్టోరేజ్ లొకేషన్ కావాలంటే ఆ స్టోరేజ్ లొకేషన్ కి, ఏ ప్లాంట్ లో కావాలంటే ఆ ప్లాంట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ZSUN అనే స్టోరేజ్ లొకేషన్ లోకి యాడ్ చేయమంటున్నాను నేను. ఓకే, లెట్స్ ఎంటర్. ఓకే, వెళ్ళిపోయింది ఇది. సరే, వేర్ ZSUN, లేకపోతే ఇంకోటి ఇక్కడ ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాను. ఓకే, నౌ ఫినిష్డ్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మర్చిపోకుండా ఇక్కడ ఈ స్టెప్ లో ఈ ఓకేకి టిక్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ గో టు చెక్. ఆల్రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? చెక్. ఇది స్టెప్ నెంబర్ 1. What happened? This is step number 1. This is step number 2. My God, what happened? This. I don't know. Okay, let me add this way. This is step number 2. Okay. This is step number 1. This is step number 2. Check చేసిన తర్వాత you should get green message. Document is okay. Document is okay. You got the message. Check చేసిన తర్వాత check లో you got the document is okay. Next step, post. So you received a material document is posted. So e message వస్తుంది. Okay, e message వస్తుంది. రైట్, నౌ ఇప్పుడు అయిపోయింది కదా, స్టాక్ పోస్ట్ చేసాం. ఇప్పుడు స్టాక్ చెకింగ్. స్టాక్ డిస్ప్లే. ఓకే, క్యాపిటల్ లెటర్స్ లో వస్తుంది. ఓకే, స్టాక్ డిస్ప్లే. దీనికి
I'll add stock adding key. MIGO is the T code. Okay. Stock display T code వచ్చేసి MMBE. Okay. MMBE is the T code. All right. Next. We'll see. MMBE వెళ్ళాను. ఇక్కడ మీ ప్లాంట్ ఎంటర్ చేయాలి. MMBE. Enter your plant. Okay. What is your material? This is my material. ఈ మెటీరియల్ ఎంటర్ చేయండి. సో MMBE T code లో ప్లాంట్ అండ్ మెటీరియల్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ కొట్టాలి. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. ఓకే, నౌ ఇది రోజు చేసే పని మీరు, బట్ ఓకే, ఎగ్జిక్యూట్ కొట్టిన తర్వాత యూ కెన్ సీ ది స్టాక్. దిస్ ఇస్ ద స్టాక్ ఇన్ particular storage location. క్లియర్? స్టాక్ వచ్చి యాడ్ అయిందా ఇప్పుడు? ఎస్ సార్. సో ఇప్పుడు స్టాక్ వచ్చింది. వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం? ఎడే ఉంది ఇక్కడ, ఎక్కడ రాసుకున్నాం? ఓకే, లెట్స్ గో. ఇక్కడ రాసాం, పైకి ఉన్నట్టు చూద్దాం ఉండండి. ఎక్కడ రాయలేదా? ఇందాక రాసానే. ఓకే, ఆర్గనైజేషన్ we have, customer we have, material we have, దానికి సంబంధించిన స్టాక్ we have. ఓకే, నౌ ఇంకేం మిస్ అయింది? ఇప్పుడు మనం ఈ డేటాని యూజ్ చేసుకొని, ఈ మొత్తం డేటాని యూజ్ చేసుకొని విల్ రన్ ఏ ట్రాన్సాక్షన్. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ లో అంటే ఈ కస్టమర్ కి ఈ మెటీరియల్ ని అమ్ముదాం, సేల్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. సేల్ చేయాలి అంటే ఫస్ట్ అంటే మొదటగా దిర్ ఇస్ ఎంక్వైరీ, కొటేషన్, ప్రాసెస్ అంతా ఉంది. నేను అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ డైరెక్ట్లీ జంపింగ్ టు ది ఆర్డర్. ఓకే, ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, తర్వాత కొటేషన్ చూసుకోవాలి, తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో మనం ఈ రెండు స్టెప్స్ని ఇప్పుడు నేను ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఎందుకంటే యూ షుడ్ థింక్ లైక్ మేబీ మనం ఒక అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఎంక్వైరీ, నో కొటేషన్ కదా. మనమే వెళ్ళి మనమే ఎత్తుకుంటున్నాం, మనమే చూసుకుంటున్నాం, మనమే తీసుకుని వచ్చి మనమే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నాం కదా. సో ఆ స్టెప్కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. నేను ఆర్డర్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే నేను కొంచెం పరిగెడుతున్నట్టుగా కనపడ్డా కూడా నో వరీస్ అండి, ఇప్పుడు కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే మీతో ఒక సైకిల్ ఫినిష్ చేస్తే అసలు ఏం జరుగుతుంది సిస్టంలో అనేది ఒక తెలుస్తుంది. ఆ తర్వాత స్లోగా మళ్ళీ కట్ చేసుకుంటూ వెళ్దాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఓకే, సో ఈ డేటా అంతా యూజ్ చేసి నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే వీ నీడ్ టు గో టు T code called VS01. ఇది 0. ఓకే, VS01. సో ఏం అర్థం అవుతుంది ఈ టీ కోడ్ తో మీకు? క్రియేటింగ్ ఆర్డర్. క్రియేట్ కదా, అది ఏదైనా సరే క్రియేట్ కదా. ఎస్ సార్. సో ఇంకా 02 is edit. ఆటోమేటిక్ గా 02 కూడా ఉంటుంది దీనికి. 03 చేంజ్ 03 is going to be a display. Right. Now they are going to create a sales order. Create sales order. We are using VA01 is the T code. Right. Now
entering VA01. Okay. VA01. Let me first clear this one. We'll see. VA01. Okay. Enter అయిన తర్వాత మీకు క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఇనిషియల్ స్క్రీన్ అని వస్తుంది. చూడండి, క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఇనిషియల్ స్క్రీన్. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ కి మనకి ఎస్ఏపిలో ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్ టైప్ అంటే ఆ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి అంటే అది ఎంక్వైరీయా, కొటేషనా, ఆర్డరా, డెలివరీయా, బిల్లింగా, ఏంటది ఆ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్ కి మనకి. సో ఆ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎట్ ప్రెసెంట్ మీకు ఆ డాక్యుమెంట్ టైప్స్ ఏమీ తెలియదు కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓఆర్ అని ఎంటర్ చేయండి. ఓఆర్ తర్వాత మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ సేల్స్ ఏరియాలో ఈ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది, జాగ్రత్తగా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సేల్స్ ఏరియాలో ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను జాగ్రత్తగా చూడాలి. నా దగ్గర ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, అందుకే నేను చెప్పాను కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం స్టార్టింగ్ లో మనం ఒకటే దాన్ని తీసుకుని వెళ్తున్నాం. 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎక్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వై. నా దగ్గర 2 డివిజన్స్ ఉన్నాయి, డివిజన్ ఏ, డివిజన్ బి. ఓకే, ఇలా చెప్తే అర్థమవుతుందా లేదా ప్రొడక్ట్ పేరు చెప్పనా? ఓకే, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీస్, ఐ డోంట్ నో. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ మేబీ డీలర్, వై ఈజ్ మై అవుట్లెట్, అదే డైరెక్ట్. ఎలా అయినా పెట్టండి. ఇప్పుడు ఆ సేల్స్ ఏరియా ఏంటి? ఇది 1 దాని పేరు 1 ఎక్స్ జి, 1 ఎక్స్ ఈ, 1 వై జి, 1 వై ఈ కదా. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చిన్న చేంజ్ ఉంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇవి 2 డీలర్వి కదా, ఇవి 2 డైరెక్ట్ అవుట్లెట్స్. మీరు ఇప్పుడు సేల్ ఎవరికి చేస్తున్నారు ఆ క్లారిటీ మీలో ఉండాలి. ఫస్ట్ నేను సేల్ ఎవరికి సేల్ చేస్తున్నాను చూద్దాం. తెలియదు నాకు, ఎవరికైనా సేల్ చేయొచ్చు. ఈ కాంబినేషన్స్ లో నేను ఎవరికైనా సేల్ చేయొచ్చు. ఒక్కదాన్ని తీసుకుని వెళ్దాం అంటున్నాను నేను. నిన్న కస్టమర్ను కూడా అలానే క్రియేట్ చేసామండి. మనం ఇందులో ఒక సేల్స్ ఏరియాని తీసుకొనే కస్టమర్ని క్రియేట్ చేసాం. మేబీ నిన్న ఇది తీసుకొని క్రియేట్ చేసాం అనుకుందాం. అంటే డీలరు మేబీ ఇది ఈ అనుకుందాం, దీన్ని జీ అనుకుందాం. కొంచెం ఎలక్ట్రానిక్స్ డివిజన్ లో ఏదో ఒక ప్రొడక్ట్ అడిగాడు, ల్యాప్టాప్స్ అడిగాడు, ఒక 10 ల్యాప్టాప్స్ కావాలని. సో ఆ డీలర్ని నిన్న క్రియేట్ చేసాం ఇదే సేల్స్ ఏరియాలో. నిన్న కస్టమర్ని ఇదే సేల్స్ ఏరియాలో 1XE అనే సేల్స్ ఏరియాలో నిన్న క్రియేట్ చేశాను నేను. సో ఇప్పుడు ఇదే కస్టమర్కి నేను సేల్ చేయాలి. అప్పుడు నేను ఏ సేల్స్ ఏరియా వాడాలి? సేమ్ సేల్స్ ఏరియా. ఆఫ్ కోర్స్ సేమ్ సేల్స్ ఏరియా వాడాలి. ఎందుకంటే నిన్న ఎందుకు క్రియేట్ చేశాను ఈ కస్టమర్ ఈ సేల్స్ ఏరియాలో అంటే వాడు ఆ ప్రొడక్ట్ గురించి నన్ను అడిగాడు. నిన్న నాకు ఒక 10 ల్యాప్టాప్స్ అవసరం ఉంటాయి అన్నాడు. ఓకే, ఐ క్రియేట్ ఇన్ ద
ఈ సేల్స్ ఏరియాలో కస్టమర్ క్రియేట్ చేశాను. నేను ఈ సేల్స్ ఏరియాలోనే ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? డౌట్ ఏమన్నా ఉందా? మీకు డౌట్స్ ఏం రావలేదా ఇక్కడ ఎవరికి? ఓకే. మరి ఇప్పుడు ఈ కస్టమరు ఈ ప్రోడక్ట్ కొనకూడదా? ఈ సేల్స్ ఏరియాలో కొనకూడదా? కొనొచ్చు సార్, క్రియేట్ అయ్యి ఉంటాయి. క్రియేట్ చేసింది ఇక్కడ. అవునా కదా? నా డౌట్ కరెక్టేనా? కరెక్ట్ సార్. మరి అప్పుడు మేము జీలో క్రియేట్ చేసావు, ఇక్కడ ఈలో అడుగుతున్నా, ఈలో క్రియేట్ చేసావు, ఇక్కడ గ్రోసరీ సెక్షన్ లో కావాలి అంటే కస్టమర్ గ్రోసరీ సెక్షన్కి వెళ్ళి కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు. జస్ట్ పార్కింగ్ లో పెట్టండి ఈ డౌట్ ని. ఓకే, విల్ క్లియర్ ఇట్. నో వరీ, మనం క్లియర్ చేద్దాం దాని తర్వాత. సో ప్రజెంట్ ఇలానే వెళ్దాం, ఈ ప్రాసెస్ లో వెళ్దాం. ఈ సేల్స్ ఏరియాలో కస్టమర్ క్రియేట్ చేసాం, ఈ సేల్స్ ఏరియాలోనే ఇప్పుడు ఆర్డర్ క్రియేట్ చేయబోతున్నాం. సో మనకేం తెలియదు, మనం ఒక హార్స్ లాంటి వాళ్ళం. మనకి ముందు ఒకటే కనిపిస్తుంది, సైడ్లు ఏం కనపడలేదు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. ఓన్లీ ఫ్రంట్, నో సైడ్స్. హార్స్ కు సైడ్ కనపడకుండా చేస్తాం కదా, అలా ఇప్పుడు అక్కడ తీసుకుంటే వెళ్దాం మనం. ఇప్పుడు జెడ్ క్వశ్చన్ అక్కడ అబద్ధం సార్ అక్కడ అలాగా ఏంటండి? ఇప్పుడు డౌట్ సార్, ఇప్పుడు క్లయింట్ క్రియేట్ చేసినప్పుడు ఈ సేల్స్ ఏరియా తీసుకోకుండా ఫోర్కి సరిపోయేలాగా ఒకే కామన్ క్లయింట్ క్రియేట్ చేయలేమా సార్? చేయొచ్చు చెప్పాను కదా, కామన్ ఉందని చెప్పేసి ఇంతకుముందు కూడా. కాకపోతే ఇది వేరు కదా, ఇది నువ్వు ఇలా దీన్ని కలపకూడదు, వీళ్ళలో కలపకూడదు కదా, ఇది వేరు కదా, ఇది అవుట్లెట్. ఇవి రెండు కలిపి కామన్ చేసుకోవచ్చు నువ్వు. అంటే ఇప్పుడు డీలర్ వెళ్ళి నార్మల్ గా స్టోర్ లో కొనుక్కోకూడదు? చూద్దాం ప్రయోగాలు చేద్దాం, దాన్ని టెస్టింగ్, అదే ప్రాక్టీస్. అవన్నీ ప్రాక్టీస్ లో బాగలవు. అంటే ఎన్ని మల్టిపుల్ వేస్ లో మనం ఆలోచిస్తే అన్ని విధాలుగా వస్తాయి బయటికి డౌట్స్. అవన్నీ ప్రాక్టీస్ లో భాగం, అదే చెప్తాను, అందుకనే పార్క్ చేయమంది ఇక్కడ. ఓకే, జెడ్ మంది ఏంటిది? జెడ్ SUN SU ఐ డూ రిమెంబర్ SU ఐ గెస్ కదా, నేను అక్కడే క్రియేట్ చేసినట్టు గుర్తు నాకు. కరెక్టేనా? ఓకే, ఇది క్రియేట్ చేసాం, ఇలా ఎంటర్ చేసాం డేటా. లెట్స్ టేక్ ఇట్ స్క్రీన్ షాట్, క్విక్ స్క్రీన్ షాట్. ఓకే, ఓకే, నేను అది డేటా ఎంటర్ చేస్తున్నాను. ఐ గాట్ ఏ ఎర్రర్. నాకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చిందా? ఇది ఎర్రరా, వార్నింగా, ఇన్ఫర్మేషన్? ఇది మీరు ఆ వీడియో చూసారు? ఎర్రరా, వార్నింగ్? ఇదేంటిది? ఇది వార్నింగ్ సార్. రెడ్ కలర్ మెసేజ్ ఈజ్ ఎర్రర్. స్టాప్ సైన్ ఇట్ ఈస్. దిస్ ఇస్ స్టాప్ సైన్. ఇక్కడ చూపిస్తుంది, చూపిస్తాను తర్వాత. దిస్ ఇస్ స్టాప్ సైన్. రెడ్ ఉంటే స్టాప్, ఎల్లో ఉంటే వార్నింగ్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏం లేవు, ఏదో ఎక్కడి నుంచి తీసుకురాలేదు. రెడ్ స్టాప్, ఎల్లో వార్నింగ్ అంటే ఆగిపోమని, చూసుకోమని, చెక్ చేసుకోమని, గ్రీన్ వీఆర్ గుడ్ టు గో అని. ఇందాక గ్రీన్ మెసేజ్ వచ్చింది కదా సేవ్ అయిపోయినప్పుడు. ఎల్లో వస్తే వార్నింగ్, రెడ్ వస్తే ఎర్రర్. ఐ అని చెప్పి సపరేట్ గా వస్తుంది, అది ఇన్ఫర్మేషన్ మెసేజ్. ఆల్ రైట్, నౌ ఇది వార్నింగ్ అంటే ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళలేరు,
మీరు ఏం చేసినా సరే లోపలికి వెళ్ళలేరు, ఇంకెళ్ళదు లోపలికి వెళ్ళాలి మనం, కానీ వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. ఓకే, ఏం ఎర్రర్ అది? లెట్స్ టేక్ ఎర్రర్ మెసేజ్. కాపీ, ఇది ఓకే. ఏం చెప్తుంది చూడండి, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మెసేజ్ ని. ఆర్డర్ టైప్ var హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ సేల్స్ ఏరియా. ఈ సేల్స్ ఏరియాకి ఎందుకు చేయలేదంట? ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి ఎవరైనా క్విక్ గా. ఆర్డర్ టైప్ var హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ సేల్స్ ఏరియా అంటే మీరేం చేస్తున్నారు అని చెప్తుందండి సిస్టమ్. బాస్, you are creating a transaction. Very good, I understand. You are creating a transaction with your existing organization. మీ ఆర్గనైజేషన్ తో ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు విత్ యువర్ మాస్టర్ డేటా. ఐ డోంట్ నో, ఇంకా మాస్టర్ డేటా మనం ఎక్కడ ఎంటర్ చేయలేదు. చూడండి, ఎక్కడైనా మాస్టర్ డేటా ఎంటర్ చేసామా? లేదు. సో మాస్టర్ డేటా ఇంకా రాలేదు. ఓన్లీ మీ ఆర్గనైజేషనల్ డేటాని ఒక ట్రాన్సాక్షన్ డేటాతో కలుపుదాం అనుకుంటున్నారు. నేను చెప్పాను కదా, సిస్టంలో మాస్టర్ డేటా, ఆర్గనైజేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా 3 ఉంటాయని. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మాస్టర్ డేటాని, ఆర్గనైజేషనల్ డేటాని, ట్రాన్సాక్షనల్ డేటాని ఒక బ్రిడ్జ్ మీద తీసుకురాబోతున్నాం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈ ఇద్దరిని కలుపుతున్నాం మనం. వీళ్ళిద్దరిని కలుపుతుంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పడట్లేదు. ఎందుకు పడట్లేదంటే, బాస్ నువ్వెవరో నేనెవరో, నేను ఓఆర్ని, నువ్వు నీ ఇష్టం, నీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఉంది, మన ఇద్దరం ఒకటే అని చెప్పిన ఒక బ్రిడ్జ్ లేదు. సో ఈ ట్రాన్సాక్షన్ కి, ఈ ఆర్గనైజేషనల్ కి ఒక బ్రిడ్జ్ అరేంజ్ చేయాలి మనం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అరేంజ్ చేయాలి అంటే we need to go for configuration. ఓకే, ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి. ఎక్కడ ఉందా కాన్ఫిగరేషన్ స్టెప్? ఇది ఇలానే ఉంచేసి గో టు న్యూ ట్యాబ్, SPRO, ఓకే, SAP reference IMG, sales and distribution, sales డాక్యుమెంట్స్. ఇప్పుడు అదే నేను మాట్లాడుతున్నాను, డాక్యుమెంట్ టైప్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, అదే ఇది. సేల్స్ డాక్యుమెంట్స్, సేల్స్ డాక్యుమెంట్ హెడర్, అసైన్ సేల్స్ ఏరియా టు సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడికి రావాలి. ఒక్కసారి రాసుకుందాం పాత్ క్విక్ గా. ఓకే, పాత్ ఏంటి? ఎర్రర్ సాల్యూషన్ పాత్. ఇది పాత్ గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఓకే, ప్రాక్టీస్ లో వస్తుంది, అది ఒక రోజులో రాదు. ఓకే, SPRO, తర్వాత IMG, తర్వాత ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నేను సింపుల్ గా రాసేస్తాను ఇక్కడ SND అని. అక్కడ తర్వాత సేల్స్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంది కదా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కడ రాసేస్తాను ఫుల్ నేమ్, మళ్ళీ అర్థం కాలేదు అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముంది? సేల్స్, నెక్స్ట్ ఎవరు? సేల్స్ డాక్యుమెంట్. నేను ఇంకొన్ని రోజులు చేస్తాను దీన్ని, తర్వాత మీరు రైన్ చేయాలి, మీరు చేయాలి. ఓకే, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ఓకే సార్. నేను అలవాటు చేయడం కోసం చేస్తున్నాను. నా దాని మీద డిపెండ్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీకంటూ ఒక ఐడియా ఉండాలి, వ్యూ ఉండాలి. నా ఐడియాతో వెళ్ళొద్దు, అంటే ఇన్ ద సెన్స్ నా వ్యూలో వెళ్ళండి పర్లేదు, కానీ మీకంటూ ఒక థాట్ ఉండాలి, ఇండివిజువాలిటీ రావాలి. ఓకే, సేల్స్ డాక్యుమెంట్ హెడర్, తర్వాత
ఈ స్టెప్ assign sales area to sales document types. Perfect. Good. Right. Let's go. Where it is here. Enter. Now you are able to see there is a 4 options. Okay. Combined sales organization. One by one vellali. Combined sales organization. Indulo okay, I'll take it all one together. All okay, time. Sorry. Combine distribution channels. Combine divisions. అంటే ట్రాన్సాక్షన్ కి ఒక ప్రాసెస్ రెడీ చేస్తామా అసైన్ సేల్స్. సో 4 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ దాంట్లోకి వెళ్తున్నాను. డిఫైన్ కంబైన్ సేల్స్ ఆర్గనైజేషన్. రైట్. నౌ ఇక్కడ మీ సేల్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందో వెతకండి. ZSUN వెతకండి. వెతికితే దానికి వేరే ఏదేదో రిఫరెన్స్ సేల్స్ ఉంటుంది. దానికి మీ క్వశ్చన్ ఓకే, దీన్ని ఎంటర్ చేసి ఇవ్వండి. ఇది వార్నింగ్. కనబడుతుందా వార్నింగ్? ఎస్ సార్. ఇది వార్నింగ్ మెసేజ్. కంగారు పడదు. ఇది ఎక్కడ మెసేజ్ వస్తుందని చెప్పొద్దు. వార్నింగ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అంటే మీరు ఎంటర్ చేస్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. సో ఇది మ్యాండేటరీ స్టెప్. ఇది చేయాలి మనం. సో దీనికి ఇది అసైన్ చేసి ఉండాలి. ఈ స్టెప్ ఉండాలి ఇక్కడ. One again, this one, 2 again, going back. Okay, save చేయండి ఇక్కడ. సేవ్ ప్రీవియస్ లోకి వెళ్తుంది. ఒక నిమిషం. ZSUN లోకి వెళ్తుంది. ఓకే, సేవ్ ఇట్. కమ్ బ్యాక్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. సేమ్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ZSUN కి SU కి SU. ఓకే, SU కి SU ఇక్కడ అదే ఉంది. SU కి SU. నెక్స్ట్ SZ కి SZ. సో సేమ్ ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక యాక్చువల్గా ఒక్క నిమిషం, నేను మీకు ఇది చెప్పకపోతే అర్థం కాదు. ఒక నిమిషం వెయిట్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, సారీ. సో సేల్స్ ఆర్గనైజేషన్ ZSUN SU కదా. SU ఓపెన్ చేసి ఇక్కడ SU అండ్ SZ సేమ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఒకసారి క్విక్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇందాక అది ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే, దీని తర్వాత ప్రాసెస్లో ఎర్రర్. మళ్ళీ ఎర్రర్ ఏంటి చూడండి. అది ఎర్రర్ మెసేజ్ కదా. ఇక్కడ మీరు ఏం చేయాలి? ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఇలా ఎర్రర్ ఒకటి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ పాపప్ అవుతుంది. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రెస్ ఇన్ యువర్ కీబోర్డ్ ఎస్కేప్ బటన్. ఎస్, escape button, press S. Save it. Mali escape. Yes. Save it. ఏం జరిగిందో రాస్తాను ఇక్కడ. ఎర్రర్ ESC is that. Yes. మళ్ళీ ఎస్కేప్, మళ్ళీ ఎస్, then save.
ఓకే ఓకే ఒకసారి నేను క్రియేట్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను దీన్ని చూద్దరు కానీ ZSQL ఓకే ఎంటర్ ఎర్రర్ ఎస్కేప్ అది పోతుంది ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ డిలీట్ చేస్తాను ఒక నిమిషం ZSQL మీకు వస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది చాలా మందికి అర్థం కాదు అందుకని మళ్ళీ చేసి చూపిస్తాను Hello? Yes? Okay. Yeah. Okay. ఇది సేవ్ అవ్వట్లేదు ఒక్క నిమిషం ఉండండి అది ఎలా చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంది అని చెప్తుంది నేను ఎంటర్ చేశాను కదా అందుకని ఇది ఎలా చేయట్లేదు ఇంకా ఎవరిదైనా తీసుకుంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అది ఆటోమేటిక్ డేటా తెచ్చేస్తుంది ఏంటండి సరే నేను చెప్తున్నాను కదా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇక్కడ ఓకే విల్ గెట్ ఇట్ ఇప్పుడు నెక్స్ట్ దానికి ఎట్లా డివిజన్కి మళ్ళీ చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంది ఇప్పుడు డివిజన్ చేయాలి నేను సో నెక్స్ట్ డివిజన్ ఉంది డివిజన్ పెండింగ్ ఉంది సో డివిజన్ లో తెలిసిపోద్ది ఇప్పుడు మళ్ళీ డివిజన్ లో మళ్ళీ చూడండి అదే ప్రాసెస్ మళ్ళీ ZSQL ఇక్కడ ఖాళీగా ఉంది ఎంటర్ చేస్తున్నాను SU SZ అంటే సేమ్ డివిజన్ సేమ్ అని చెప్తున్నాను ఇది డేటా ఎంటర్ చేసుకున్నాక ఎవరైనా నాతో మాట్లాడుతున్నారా రైట్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను ఐ విల్ గెట్ ది ఎర్రర్ సేమ్ వే వస్తుంది ఎస్కేప్ ఎస్ సేవ్ ఎస్కేప్ ఎస్ ఓకే ఇక్కడ మధ్యలో సేవ్ ఉంది సేవ్ మళ్ళీ సేవ్ ఇదే మెసేజ్ ఇక్కడ కూడా రిపీట్ ఎందుకు అంటే అది ఎందుకు వస్తుందంటే మిగతా వాళ్ళు ఎర్రర్ ఇంకా ఎంటర్ చేస్తుంది కదా అందుకని అది వస్తుంది అక్కడ మిగతా అవి ఎంటర్ చేసలేవు కదా అందుకని అలా వస్తుంది అంటే చాలా మంది తెలియదు ఇలానే ఇలా బయటకు రావాలి సో అసైన్ సేల్స్ ఆర్డర్ టైప్స్ టు పర్మిటెడ్ సేల్స్ ఏరియాస్ 4వ స్టెప్ ఇది ఈ 4వ స్టెప్ లోపలికి వెళ్తున్నాను ఓకే ఇక్కడ ZSUN ఓపెన్ చేయండి ఒకసారి ఉంటుంది ఇందులో చాలా వస్తాయి ZSUNలు మీరు ఏం చేయాలి అంటే ఈ మీకు సంబంధం అంటే మొత్తం ZSUNని డిలీట్ చేసేసేయాలి ఇప్పుడు సో మీకు ఒక చిన్న టెక్నిక్ తెలిస్తేనే అంటే వస్తేనే చేయండి లేకపోతే ట్రై చేయకండి అంటే ఇన్ ద సెన్స్ అది స్లోగా నేర్చుకుందరు కానీ నేను ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను చాలా ఉపయోగపడుతుంది అయ్యో ఒక నిమిషం మ్యూట్ చేయండి కొంచెం ఎవరు నవ్య ఒకసారి మ్యూట్ చేయండి నవ్య గారు మ్యూట్ చేయరు నవ్య గారు
ఓకే, రైట్. నౌ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ నీడ్ టు ఎంటర్ ద డేటా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ డేటాస్ వచ్చాయి. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ని మీరు డేటా సెర్చ్ కి వాడుకోవచ్చు, డిలీషన్ కి వాడుకోవచ్చు, ఎడిషన్ కి వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు ఆ టెక్నిక్ ని. ఓకే, నాకు ఆ టెక్నిక్ నేను జాయిన్ అయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఓకే, ఈ సింపుల్ టెక్నిక్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెతకాలి, లేదా మీరు ఏదైనా ఒకదాన్నే ఫిల్టర్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉండదు, ఫిల్టర్ ఆప్షన్ ఉండదు. ఇక్కడ నేను ZSUN అని తీసుకున్నాను అనుకోండి, ఓన్లీ అది వరకే వస్తుంది. మిగతా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అంటే ఓన్లీ అవి మాత్రమే ఉండాలి. 50,000 రికార్డులు ఉన్నాయి దీంట్లో, 50,000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 50,000 రికార్డుల్లో నేను ఎక్కడ వెతకాలి దాన్ని, ఆ ఎగ్జాక్ట్ మ్యాచ్ కుదరదు. సో వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఇక్కడ, గో టు సెలెక్షన్, ఓకే, బై కంటెంట్. ఓకే, సెలెక్షన్ బై కంటెంట్, ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వేర్ ఇస్ దట్, సెలెక్షన్ బై కంటెంట్. ఇక్కడ ఇలా వస్తుంది స్క్రీన్. ఇందులో మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారో దాన్ని తీసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్, నేమ్, రిఫరెన్స్, సేల్స్ ఆర్గనైజేషన్, డాక్యుమెంట్ టైపా, రిఫరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డాక్సా, రిఫరెన్స్ డాక్యుమెంట్ టైపా, సేల్స్ డాక్యుమెంట్ టైపా, ఏం తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ రిఫరెన్స్ సేల్స్ డాక్యుమెంట్ టైప్. సో ఇందులో రిఫరెన్స్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ తీసుకుంటున్నాను. ఇట్ మీన్స్ దిస్ వన్ అని అర్థం. బై కంటెంట్ లో ఇలా తీసుకున్నాను. సో లెట్ మీ, ఐ డిడ్ంట్ యాడ్. ఓకే, ఇక్కడ నేను టిక్ కొట్టేయాలి, టిక్ కొట్టండి. ఓకే, చేసిన తర్వాత ఇలా మీకు ఇలా చూపిస్తుంది. దీనిలో మీ ఫీల్డ్ ఏంటి, ZSUN నేను ఎంటర్ చేస్తున్నాను నేను. సో నౌ అగైన్ this one, choose. Okay, right. Now choose. ఇప్పుడు చూడండి ఎన్ని ఎంట్రీలు వచ్చాయి, ఎన్ని ఎంట్రీలు సెలెక్ట్ చేసినది. 50,000 లో నుండి 108 ఫిల్టర్ చేసేసింది కదా. ఇప్పుడు ఈజీగా సెలెక్ట్ ఆల్, డిలీట్. నా 108 ఎంట్రీస్ డిలీట్ అయిపోయాయి. ఓన్లీ నా ఎంట్రీస్ వరకే. ఇది వార్నింగ్, జస్ట్ ఎంటర్ కొట్టండి, సేవ్ కొట్టాలి. డిలీట్ అయిపోయిన తర్వాత సేవ్ కొట్టాలి. బట్ బీ కేర్ఫుల్ వైల్ డిలీటింగ్ ద ఎంట్రీస్. డోంట్ డిలీట్ ఆల్. ఎలాగో డిలీట్ అవ్వవు ఆల్, బట్ ఎనీహౌ 50,000 ఎంట్రీస్ ఉన్నాయి ఇందులో. క్లియర్? సో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నా ZSUN వెతికితే, ZSUN వెతికితే అది వార్నింగే, దాన్ని జస్ట్ ఎంటర్ కొట్టి వెళ్ళిపోద్ది. ZSUN చూడండి, లేదు. సో ఇలా చేసేస్తే యూ కెన్ సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్. యూ కెన్ డిలీట్ ఆర్ యూ కెన్ సెర్చ్ ఆల్సో. అందులో మాత్రమే వెతుక్కోవచ్చు, ఏదైనా ఉపయోగపడుతుంది, అది ఎలా అయినా సరి చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ కంటిన్యూయింగ్ నౌ. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్, 5 అయిపోయిందా, 6 కదా ఇది, 6 ఇది. ఓకే, 6. ఇందులో న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎందుకంటే మనం డిలీట్ చేసేసాం, మన దగ్గర ఎంట్రీస్ ఏం లేవు దాంట్లో. ఇందులో మాత్రం న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఓకే, న్యూ ఎంట్రీ
ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటా రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ ZSUN. అక్కడ మనం ఇప్పుడు దాకా రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం కదా, మన మెయిన్ సేల్స్ ఆర్గనైజేషన్ కి ఒక రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్లలో ఉంటది, ఇక్కడ చూడండి ఇక్కడ కాదు, అన్ని రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. రిఫరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి రిఫరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, రిఫరెన్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కి రిఫరెన్స్ ఆర్గనైజేషన్, ఇలా ఇచ్చుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఆ సెట్ కి మళ్ళీ రిఫరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇట్స్ SU. దీనికి సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR ఇవ్వాలి. అంటే ఈ రిఫరెన్స్ ఆర్గనైజేషన్ కి ఈ ఆర్డర్ టైప్ పని చేయాలి అని చెప్తున్నాం, కనెక్ట్ చేస్తున్నాం ఇద్దరిని. ZSUN మళ్ళీ SU SZ OR SUN SZ SZ OR SUN SZ SU OR. సరిపోయిందా? నా సేల్స్ ఏరియా అన్నిటికి ఇచ్చాను. Yes, sir. Okay, now here, then save it. Okay, perfect. Sorry. Now save it. Now going back to మళ్ళీ వెనక్కి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసేయండి, బయటకు వచ్చేసేయండి. ఇంక ఇక్కడేం లేదు, ఇవన్నీ అయిపోయాయి. ఓకే, కమ్ బ్యాక్ టు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి ఈసారి. మళ్ళీ ఒక్కసారి VA01 లోకి వెళ్ళి ఈసారి OR ఎంటర్ చేయండి. ఎస్, యు ఆర్ ఇన్సైడ్ ది క్రియేట్ స్టాండర్డ్ ఆర్డర్ స్క్రీన్. ఓకే, right now step number 8, enter A01 again, give sales doc type as war and sales area, then enter. Okay, now next step lo, now you are able to see the screen like this. I'm sorry, now like this. ఎందుకు ఇది పుల్ అవుతుంది ఇటు పక్కకి? ఎందుకు పుల్ అయింది ఇది? Where is that? నేను పేజెస్ అన్ని సెర్చ్ చేస్తున్నాను కదా, సరే చూద్దాంలే. ఇది నంబరింగ్ ఇటు నుంచి వచ్చేసరికి అది ఇక్కడికి వస్తున్నట్టుంది. సరిపోయిందా? యా, సరిపోయిందా? నా స్క్రీన్ ఎలా వస్తుంది? నెక్స్ట్ 10 సేల్ టు పార్టీ. ఫస్ట్ ఇక్కడ చూడండి, సోల్ టు పార్టీ. ఈ బాక్స్ లో ఈ కస్టమర్ నెంబర్ ఇవ్వండి. కస్టమర్ నెంబర్ ఎంత? 1000853. 1000853 కస్టమర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, enter, then you will get the error. ఏం ఎర్రర్ వస్తుంది? No pricing procedure could be determined. మీనింగ్ ఏంటి?
ప్రైసింగ్ ఇవ్వలేదు సార్. ప్రైసింగ్ ఇంకా చేయలేదు. అంటే అది ఎందుకు ఇవ్వలేదు? చేశాను కదా. ఎందుకు ఎర్రర్? బ్రిడ్జ్ చేయలేదేమో సార్ ఆ ఐటమ్ కి ప్రైసింగ్ కి. లెట్స్ సీ ఏం జరుగుతుందంటే నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్ అంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కస్టమర్ కి మనం సిస్టంలో ప్రైసింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మెటీరియల్ కి మనం ఒక ప్రైస్ ఇవ్వాలి కదా. మెటీరియల్ కి ప్రైస్ ఇవ్వకుండా సేల్ ఎలా చేస్తాం? చేయడం కుదరదు కదా. మెటీరియల్ కి ప్రైస్ అనేది ఒకటి ఇవ్వాలి. ఓకే, మెటీరియల్ కి ప్రైస్ ఇవ్వాలి. సో ఆ ప్రైసింగ్ అనేది ఆ మెటీరియల్ ప్రైసింగ్ అంతా కలిపి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ప్రైసింగ్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఏం డిస్కౌంట్ రావాలి, ఏమేం ఛార్జ్ వసూలు చేయాలి కస్టమర్ దగ్గర నుంచి, అదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు కూర్చొని చేయలేము మనం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆ స్టేజ్లో లేవు. ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్డర్ రన్ అవ్వాలి. సో మనం ఏం చేయాలి? ఈ ఎర్రర్ని తీసేయాలి. ఈ ఎర్రర్ని తీసేయాలి అంటే సొల్యూషన్ ఏంటంటే టీ కోడ్. టీ కోడ్ ఏంటి? ఓవికేకే అనే టీ కోడ్కి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేద్దాం చూపిస్తాను. ఓవికేకే టీ కోడ్ ఇలానే ఉంచేయండి. ఇంకో స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఇంకొక స్క్రీన్. లెట్స్ గో ఓవికేకే. ఓవికేకేకి వచ్చాం. ఓవికేకేలో సెర్చ్ ఫర్ యువర్ కంపెనీ ZSUN. ఒక్క నిమిషమా, బిఫోర్ దాట్ ఒక్క నిమిషం. అది ఏం పెట్టాను? ఒకటి స్టాండర్డ్ని తీసేసాను నేను. ఒక్క నిమిషం. ఓకే, ZZZ01 పెట్టానులే. ఓకే, అది పెట్టండి. ఎందుకు పెడుతున్నాను అనేది తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ యూ షుడ్ సెర్చ్ ZSUN. మీ ZSUN ని సెర్చ్ చేయండి. మీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇదేనా? కాదు కదా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో వాట్ షుడ్ యూ డూ? ఇక్కడ ఫస్ట్ డిలీట్ ZSUN, all ZSUN related. Okay, all ZSUN delete. Okay, TV. Oh my god. Okay, delete. Okay. Okay, now delete అయిపోయిందా? delete అవ్వలేదు ఇంకా. delete చేయలేదు. delete చేసి save. Well, new entry చేయాలి ఇక్కడ. ఏది సేవ్ కొట్టేయండి. ఓకే, ఇప్పుడు న్యూ ఎంట్రీస్, సేల్స్ ఆర్గనైజేషన్ ZSUN, SU డాక్యుమెంట్ ప్రైసింగ్ బ్రౌజర్ ఏ. నేను చెప్తాను వీటి గురించి. కస్టమర్ ప్రైసింగ్ బ్రౌజర్ 1, స్టాండర్డ్ ప్రైసింగ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో. యాక్చువల్గా మనం ఇక్కడ RVA01 ఎంటర్ చేయాలి. బట్ మనం ఆల్రెడీ నేను కస్టమైజ్ చేసిన ఒక ప్రైసింగ్ బ్రౌజర్ ఎంటర్ చేపిస్తాను మీతో. ఇక్కడ PR00, ఇది 00, నాట్ OO, 00 it is. ఓకే, లెట్స్ క్రియేట్ ఇట్ దిస్ వే. మీరు మీ సేల్స్ ఏరియాని మర్చిపోవద్దు. ఇది PR00. ఓకే, ఎలా ఎంటర్ చేయండి. రైట్,
న్యూ ఎంట్రీ ఇలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ దెన్ సేవ్, అంతే అయిపోయింది. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 ఇక్కడ ఫినిష్ అయింది. దీని తర్వాత స్టెప్ మనం ఏం చేసాము? ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ప్రైసింగ్ ప్రొసీజర్ని యాక్టివేట్ చేసాం, కానీ ప్రైస్ని యాక్టివేట్ చేయలేదు. ప్రైస్ అంటే ఆ పర్టికులర్ మెటీరియల్కి మనం ప్రైస్ ఎక్కడైనా ఇచ్చామా? ఇవ్వలేదు. ప్రైస్ ఎక్కడైనా అక్కడ చెప్పామా? ఎంఆర్పి ఒకటి మెన్షన్ చేశాం కదా సార్, 500 అని. అది అకౌంటింగ్ ట్యాబ్ లో మెయింటైన్ చేసాం. అకౌంటింగ్ 1 ఎంఆర్పి కాదు అది కాదా. అక్కడ అకౌంటింగ్ ట్యాబ్ 1 లో 7920 కింద స్టాండర్డ్ ప్రైస్ అని చెప్పేసి ఒక 500 ఎంటర్ చేసి వచ్చాం నిన్న. కరెక్ట్. సో అది వేరు, ఇది వేరు. నేను చెప్తాను. ఇది సెల్లింగ్ ప్రైస్ ఇస్ డిఫరెంట్. సెల్లింగ్ ప్రైస్ అంటే నేను కస్టమర్కి అమ్మే ప్రైస్ డిఫరెంట్ కదా. I'll explain you one simple way. ఓకే, దీని గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. నో వరీస్. ఆ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంటర్ చేద్దాం. సో దానికంటూ వీ నీడ్ టు ఎంటర్. సార్ ఇక్కడ ఓన్లీ ఒకటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎంటర్ చేశారు కదా అవునవును, ఇష్టం. మీరు మిగతా కూడా ఎంటర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఎంటర్ చేశాను. ఎనీహో నాకు ఎర్రర్ వస్తుంది, తర్వాత నేను ఇలాగ మనం రియాక్ట్ అవుతాం. మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేయాలి కదా. ఆ టీ కోడ్కి వెళ్ళాలి, ప్రైస్ ఎంటర్ చేయాలి. సో దానికి VK11 అనే టీ కోడ్కి వెళ్ళాలి. ప్రైస్కి, మెటీరియల్ ప్రైస్కి VK11 అనే టీ కోడ్కి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ దీనిలో ఇప్పుడు VK11కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా VK11 ఎంటర్ చేసిన తర్వాత కండిషన్ టైప్ అడుగుతుంది. మీరు ఇక్కడ PR00 ఇందాక అక్కడ ఇచ్చాం కదా, PR00 సేమ్ PR00 ఇక్కడ కూడా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ PR00 ఇచ్చాం. ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే, ఎంటర్. దెన్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ ద కాంబినేషన్. సో టేక్ ఇట్ లాస్ట్ కాంబినేషన్, మెటీరియల్ కాంబినేషన్ తీసుకోండి. ఓకే, మెటీరియల్ కాంబినేషన్ కాపీ. ఓకే, రైట్, ఎంటర్. రైట్, నౌ you are inside of ZSUN SU. You can change these two. మీ సేల్స్ ఆర్గనైజేషన్, మీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కావాలంటే మార్చుకోవచ్చు, SZ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టచ్చు. ప్రజెంట్ నేను SUకే ప్రైసింగ్ ఇస్తున్నాను, SZకి ఇవ్వట్లేదు. సో SUకి వెళ్తున్నాను నేను. సో మెటీరియల్ వచ్చేసి ఈ మెటీరియల్ మంది ఇక్కడ ఉంది, ఇది కదా నా మెటీరియల్. సో ఆ మెటీరియల్ ఇక్కడ ఇవ్వండి. దాని ప్రైస్ వచ్చేసి అక్కడ 500 ఇచ్చామా? నేను 500 ఇచ్చానా? సార్ 500 ఇచ్చారు అక్కడ. ఎందుకు ఇచ్చాను 550? ఓకే, నేను ఇక్కడ 5000 ఇస్తున్నాను. మేబీ ఐ డోంట్ నో, మేబీ మెటీరియల్ మ్యాచ్ అవ్వకపోతే ప్రైస్కి, బట్ ఊరికినే మన అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నానండి. ఇక్కడ ఇవ్వండి, ప్రైస్ ఇవ్వండి. సో జస్ట్ గో. నేను చెప్పింది ఇక్కడ చెప్పిన డేటా మాత్రం ఎంటర్ చేస్తే చాలు. ప్రైస్. ఓకే, ఇది చూసుకోండి జస్ట్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్. మిగతాది ఇక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక యూనిట్ ఎర్రర్ వస్తే యూనిట్ ఇవ్వండి, పర్ ప్రైస్ వస్తే పర్ ఇవ్వాలి. సో ఇది కూడా ఇచ్చేసేయండి. ఎందుకు వచ్చిన కూడా INR ఇది పోయింది, కనపట్లేదు. ప్రైస్ INR ఇవి రెండు కాపీ. ఓకే, నా మళ్ళీ ఇక్కడ దీని పక్కన వెంటనే చేసి సేవ్ కొట్టేయండి. నౌ అగైన్ గో బ్యాక్ టు ద సేల్స్ ఆర్డర్. మళ్ళీ సేల్స్ ఆర్డర్లోకి వెళ్తున్నాను. మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుంది నాకు, చూద్దాం. 553 ఉన్నానా? మళ్ళీ సేల్స్ ఆర్డర్. ఎస్, ఇప్పుడు నన్ను ఎంటర్ ఏలో చైన్ ఇచ్చింది, ఎర్రర్ పోయింది. ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేయబోతున్నాను నేను. వాట్ ఈస్ మై మెటీరియల్? దిస్ ఈస్ నాట్ మై మెటీరియల్. ఓకే, this is my material.
ఇక్కడ ఈ మెటీరియల్ ఎంటర్ చేశాను. ఓకే, స్టాక్ క్వాంటిటీ 1 ఇచ్చింది. ఓకే, 1 ఇచ్చింది. 1 ఇచ్చి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీ ప్లాంట్ పిక్ చేసుకొని వచ్చింది. అది చూడండి, ప్రైస్ పిక్ చేసుకొని వచ్చింది. సో నోటీస్ చేయాలి ఇవన్నీ. ఇది సేల్స్ ఆర్డర్ స్క్రీన్. ఒక్క నిమిషం, ఎంటర్ చేయాల్సిన దానికి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, జస్ట్ ఫర్ నోటీస్ పర్పస్ అబ్జర్వ్ చేయండి అని చెప్తాను అంతే. ఉన్నాయి ఏమైనా? ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఎక్కర్లేదు, మిగతా నేను చెప్తాను తర్వాత. ఓకే, లెట్స్ కాపీ. Again, enter VA01 screen. All right, follow these steps. Now, ready? ఒక్క నిమిషం, నేను ఒకటి చూసి వస్తాను ఒకసారి. తప్పు ఉంది. ఓకే, గుడ్, తప్పు వస్తుంది. వెరీ గుడ్. సో ఇక్కడ వరకు ఎంటర్ చేయండి, సేవ్ చేయకండి. ఎందుకంటే దీని తర్వాత ఇంకా కాన్ఫిగరేషన్ ఉంది, ఇంకా అవ్వలేదు, తప్పు ఉంది. చూసారు కదా, డేటా తప్పు ఉంది, వేరేది ఏదో వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు కంటిన్యూ చేయండి. నేను రేపు పొద్దున మిగతాది ఇంకా ఉంది, సేల్స్ ఆర్డర్ ఫినిష్ అవ్వలేదు. యాక్చువల్గా ఫినిష్ అయిపోద్దాం అనుకుంటున్నాను, అంటే ఇది ఈ డేటా కాపీ పేస్ట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు చూడండి. నెక్స్ట్ రేపు పొద్దున ఏం చేద్దామంటే దీని కంటిన్యూషన్ చెప్తున్నాం. మీరు ఇక్కడ వరకు ఎంటర్ అయితే చాలు. ఇప్పటి వరకు మెటీరియల్ ఇచ్చారు, డేటా ఫుల్ అవుతుంది, ప్రైసింగ్ వస్తుంది, ఇవన్నీ వస్తే చాలు ఇప్పటికి. సరేనా? ఇప్పుడు సేవ్ చేస్తే సేవ్ అయిపోద్ది, బట్ ఐ డోంట్ వాంట్ టు సేవ్, దట్ ఇస్ ద రాంగ్ డేటా. దానికి రేపొద్దున మనం డిటర్మినేషన్లు నేర్చుకుంటాం. 3 డిటర్మినేషన్లు మీతో ఎంటర్ చేపిస్తాను. ఇప్పుడు ప్రైసింగ్ డిటర్మినేషన్ అయిపోయింది. ఒకటి ప్రైసింగ్ డిటర్మినేషన్ ఎంటర్ చేశారు మీరు. ప్రైసింగ్ డిటర్మైన్ అయింది కాబట్టి 5000 వచ్చింది. నేను ఇచ్చిన ప్రైస్ వచ్చింది, నాకు నేను ఎంటర్ చేసిన ప్రైస్ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కొక్క ట్యాబ్కి వెళ్ళండి. ఏ ఉన్నాయి, ఏ వస్తున్నాయి, ఏంటి, ఇది చూస్తా ఉన్నాడు. రేపు పొద్దున వేరేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఉంది. సరేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, మిగతా అది రేపు కంటిన్యూ చేస్తాను. సరేనా? ఓకే ఓకే సార్.